అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు. స్పిరిచువల్ ఫ్యామిలీ వీక్షకులందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం క్రిస్మస్ ఎందుకు చేయాలి, అసలు క్రిస్మస్ చేయమని బైబిల్లో ఉందా, క్రిస్మస్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చాలా ఉపయోగకరంగా మరియు ఆసక్తిగా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. అలాగే మన స్పిరిచువల్ ఫ్యామిలీ అనే ఛానల్ను ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి. మనం ఇప్పుడు జరుపుకుంటున్న క్రిస్మస్ డిసెంబర్ 25. కానీ ఈ డిసెంబర్ 25వ తారీఖు ఎవరు పెట్టారో తెలుసా? 4వ శతాబ్దంలోని 336 ఏడీలో రోమన్ సామ్రాజ్యంలోని రోమన్ చక్రవర్తి క్రైస్తవ మతాన్ని అధికార మతంగా ప్రకటన చేసినప్పుడు డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ నిర్వహించారు. ఆ తేదీనే మనం ఇప్పుడు క్రిస్మస్ చేసుకుంటున్నాం. అవును, ఇది నిజం. పరిశుద్ధాత్మ మరియమ్మను దర్శించడం, ఆమె గర్భం దాల్చడం, యేసుప్రభు వారు పశువుల పాకలో జన్మించడం ఇదంతా మనకు తెలుసు. అయితే చాలామంది క్రిస్మస్ చేయకూడదని అంటారు. మరికొంతమంది క్రిస్మస్ గురించి బైబిల్లో ఉందా, ఎవరైనా చేశారా అని అంటారు. మనం క్రిస్మస్ చేయాలా వద్దా అంటే ఖచ్చితంగా చేయాలనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా భారతదేశంలో క్రిస్మస్ అన్నా లేకపోతే యేసుప్రభు వారు అన్నా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సువార్త అందించడం కోసం క్రిస్మస్ చేయాలి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. నా జీవితంలో జరిగింది. అది లాక్డౌన్ తీసి కొన్ని రోజులు అవుతుంది. అప్పుడప్పుడే చిన్నగా వ్యాపారాలు మొదలుపెట్టారు. నేను ఒక షాప్లో పనిచేస్తున్నప్పుడు నాతో పాటు ఒక బీహార్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి పనిచేసేవాడు. అతనితో నేను నీకు యేసుప్రభు తెలుసా అని అడిగాను. దానికి అతను నాకు యేసుప్రభువా, ఎవరైనా నాకు తెలియదు అని సమాధానం ఇచ్చాడు. తాను నాకు యాక్ట్రెస్ తెలుసు అని కొంతమంది సినిమా హీరో పేర్లు చెప్పాడు. సరే నీకు యాక్ట్రెస్ తెలుసు కదా, నీకు యేసుప్రభు తెలుసా అని అడిగితే తను ఇలా అన్నాడు, ఆయన ఎవరు, కొత్త యాక్టరా అని అడిగాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే క్రిస్మస్ అన్న యేసుప్రభు వారి గురించి చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా తెలియదు. ఆయన గురించి ఎరిగిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. మనం క్రిస్మస్ చేయడం వల్ల ఒక విధంగా సువార్త చెప్తున్నట్టే. ఆ క్రిస్మస్ చేయడం వల్ల యేసుప్రభు వారు అని ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడు, రక్షకుడు అని మనం చెప్తున్నాం. అలా మనం చేయకపోతే ఎప్పటికీ మనం చాలా ఆత్మలు కోల్పోనేవాళ్ళం. ఇప్పటికి కూడా క్రిస్మస్లో సందేశం విని, అయితే క్రిస్మస్ వాక్యం విని, క్రిస్మస్ పాటలు విని దీని వైపును తిరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అదే క్రిస్మస్ను ఆటపాటలతో అల్లరితో చేస్తే కనుక అది వ్యర్థం. ఆ క్రిస్మస్ ఇంటికి పంటికి ఒంటికైతే కనుక అది వ్యర్థం. చాలామంది క్రిస్మస్ గురించి బైబిల్లో లేదని, బైబిల్లో ఎక్కడ క్రిస్మస్ చేయలేదని, ఆ ప్రస్తావన రాలేదని అంటారు. కానీ క్రిస్మస్ చేయొద్దని కూడా బైబిల్ ఎప్పుడు చెప్పలేదు కదా. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? దేవుడైన యేసు ఈ లోకానికి రావడాన్ని జ్ఞాపకం చేసుకునే రోజే క్రిస్మస్. అవును, యేసు దేవుడు నుండి ఈ భూమి మీదకు రావాల్సి వచ్చింది. ఆయన మానవాళి ద్వారా కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా కన్యకు జన్మించారు. మన పాపాలను శిక్ష, నిత్య నరకం, కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఈ పాపము శిక్ష నుండి మనల్ని రక్షించడానికి యేసు రావాల్సి వచ్చింది. పాపం ఎలా వచ్చింది అంటే మొదట మానవుడైన ఆదాము దేవుని మాటకు అవిధేయుడై చూపించడం ద్వారా పాపం ప్రవేశించింది. తద్వారా మానవాళి మొత్తం నిత్య శిక్షణకు పాత్రలయ్యారు. ఆదాము యొక్క పాపపు స్వభావం మానవాళి అంతటికీ సంక్రమించింది కాబట్టి మనం పుట్టుకతోనే పాపులం. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు కాబట్టి మానవాళంతటిలో దేవునితో సంబంధం తెగిపోయింది. ఆ నరకం నుండి మనల్ని తప్పించి పరలోకం వెళ్ళాలంటే పాపం లేని వ్యక్తి కావాలి. ఆయనే ప్రభు అయిన యేసు. అందుకే ఆయన జన్మించారు. దీని గురించి క్లుప్తంగా తెలుసుకోవాలంటే మనం గుడ్ ఫ్రైడే దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పరమార్థం చెప్పడం కోసమే మనం క్రిస్మస్ చేయాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రేమను క్రియలో చూపించడం. ఆయన అందరి దేవుడని చెప్పుదాం, క్రీస్తు ప్రేమను క్రియల్లో చాటుదాం.